ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ విషయాన్ని మనం తెలుసుకోలేం. విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆచమనం చేసుకోవడానికి నీళ్లు అడిగితే నువ్వు ఇవ్వవా? అన్ని నదుల్లో కల్లా గొప్ప నది అవ్వాలని నువ్వు తపస్సు చేస్తున్నావు. కానీ భవిష్యత్తులో గంగ భూలోకానికి వచ్చి అందరినీ పవిత్రం చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది. నువ్వు కొంత దూరం ప్రవహించి కనిపించకుండా అంతర్వాహిని అయిపోతావు అని చెప్పిస్తాడు. వెంటనే సరస్వతీదేవి విష్ణుమూర్తిని వేడుకోగా అప్పుడు విష్ణుమూర్తి 9 రోజులు ఇక్కడ నమో నారాయణాయ అని జపం చేయి. నీ శరీరం పుష్కరిణి అనే పేరుతో ఒక కొలనుగా మారుతుంది. నీ శరీరంలో సగభాగం మాన దగ్గర సరస్వతిగా ప్రవహించి భవిష్యత్తులో అలకనందలో కలిసిపోతుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వాళ్ళు సరస్వతి నదిలో స్నానం చేసిన ఫలితం పొందుతారు అని అనుగ్రహిస్తారు. నీ ఒడ్డున వరాహ అవతారంలో ఉన్న నేను నిన్ను అనుగ్రహిస్తాను, భక్తులను అనుగ్రహిస్తాను అని ఆజ్ఞ